అంటే ఇంకోటి నేను కూడా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే ఆ పర్టికులర్ ఏజ్ తగ్గట్టు, ఆ క్లాస్ తగ్గట్టు, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాప 5 years ఉంది, ఇప్పుడు నేను తొందరపడి ఒకవేళ జాయిన్ చేసినాను అనుకోండి, తన 6 years ఏజ్ అప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకోవాలో 5 years అప్పుడే నేను పేరెంట్ గా నేను ఫోర్స్ చేసి నేను అలా జాయిన్ చేసేస్తే రేపటి రోజున తనకి సంవేర్ సంహం ప్రతి ఇయర్ ఒక బర్డన్ లాగా ఫీల్ అవుతుంది కదా సార్. యాక్చువల్లీ వాళ్ళ వయస్సు కన్నా ఎక్కువ క్లాస్ లో ఉండడం వెరీ డేంజరస్, అది చాలా ప్రమాదకరమైంది. నేను ఇప్పుడు ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆయన వచ్చి మేనేజ్మెంట్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నా అంటే, మా బాబు యూకేజీ లో ఉన్నాడు సార్, వీన్ని మళ్ళీ అందులోనే ఉంచండి అని చెప్పడానికి వస్తే ఆ మేనేజ్మెంట్ టీచర్స్ అడిగినారు, సార్ ఇటు వాళ్ళ ఇంటెలిజెంట్ కదా సార్, వీన్ని అక్కడ ఉంచడం ఏందని. అప్పుడు ఆయన రోజు ఒక మాట చెప్పిండు, ఒకవేళ నా బాబు యొక్క వయస్సు కన్నా బర్డెన్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఏం కాదు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఏజ్ ఎక్కువ ఉన్న వాడికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటది, కాబట్టి వాడు తెలివి గల్లవాడి కంటే మెచ్యూరిటీ వల్ల గల్లవాడే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతాడు. అందుకే అవసరం అయితే నా కొడుకు వయస్సు ఎక్కువ ఉండి క్లాస్ తక్కువ ఉండి అగ్రి, బట్ వయస్సు తక్కువ ఉండి క్లాస్ ఎక్కువ ఉంటే ఐ డోంట్ అగ్రి అని చెప్పినాడు. నేను తర్వాత చాలా ఆలోచించిన దాని మీద. ఇట్స్ వండర్ఫుల్, రైట్.